కనిపించని ఆ దేవుళ్ళ కన్నా కనిపించే తల్లిదండ్రులే నాకు శివపార్వతులు. వారి పాదాలకు నా మొదటి లఘు చిత్రం అంకితం. పోతుందమ్మా. ఓ మనసా, ఏమైందో తెలుసా? ఏమవుతుందో తెలుసా? తెలిసి తెలియని వయసులో తెలియక చేసిన తప్పు ఒకటి 30 మీదికి వస్తుంటే మది గాయమై ఎద్ద భారమై మూగబోయిన మనసుతో మౌనంగా పయనమయ్యాను. అడుగులు తడబడుతున్నాయి. ఆశలకు శ్వాస లేక, బతకడానికి అవకాశము లేక, విధి చేతిలో ఓడిపోలేక తెగిన గాలిపటాన్ని సంచరిస్తున్నాను గగన వీధుల్లో. నేను చేరుకునే స్థానం ముళ్ళ కంచెకో లేక పూల పొదలకో తెలియడం లేదు. బతకాలనే ఆశ నాలో ఉన్న, చావాలనే కోరిక మాత్రం నా మనసులో వెంటాడుతూ ఉంది. ఎవరు మీరు? నా చేయి ఎందుకు పట్టుకున్నారు? నా పేరు సూర్య. మీ పేరు? నా పేరు ఇందు. అసలు ఎవరు మీరు? నేను ఒక గమ్యం దొరకని బాటసారిని. నా గురించి తర్వాత చెబుతా. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది అడవి జంతువులు నివసించే చోటు. ఇక్కడి నుంచి వెళ్దాం పదా. సమాజంలో ఉన్న మానవ మృగాల కంటే ఈ అడవిలో నివసించే మృగాలే నయం. అయినా నేను ఇక్కడికి వచ్చింది నీ మాటలు వినడానికి కాదు, చావడానికి. ఒక అమ్మాయి గుండెని రాయి చేసుకుని చావడానికి ఇంత దూరం వచ్చిందంటే ఏదో జరిగింది. ఏం జరిగిందో నువ్వు చెబితే ఏం చేయాలో నేను చెప్తా. చెప్పినంత మాత్రాన జీవితాలు మారిపోతాయంటే నేను ఇంత దూరం వచ్చేదాన్నే కాదు. అయినా నా సమస్యలు నాకున్నాయి, నన్ను వెళ్ళనివ్వండి. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. ఆగి ఆలోచిస్తే. ఒంటరిగా ఇంత దూరం వచ్చానంటే నా జీవితంలో ఏం జరిగిందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక్కడ ఊహలకు ఊపిరి లేదు, భావాలకు బంధం లేదు. సూటిగా అడుగుతున్నా, ఎవడైనా ప్రేమించి మోసం చేశాడా లేక కడుపు చేసి కాదన్నాడా? చిచి లేదు. స్వేచ్ఛ లేని జీవితం నాది. పంజరంలోని పక్షిని నేను. నా ఇంట్లో వాళ్ళే నాకు స్వేచ్ఛ ఇవ్వనప్పుడు నేను ఎందుకు బతకాలి? పిచ్చిదానా, స్వేచ్ఛ లేదని చావడానికి వచ్చావా? మీకు స్వేచ్ఛ లేదని ఎవరన్నారు? కప్పుకునే శరీరాన్ని అందరూ చూసేలా విప్పుకుని తిరిగే స్వేచ్ఛ ఉంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను చంపే స్వేచ్ఛ మీకుంది. మీకోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. సమాజం కూడా మీకు నచ్చినట్టుగా ఉండే స్వేచ్ఛ ఇచ్చింది. ఆడవాళ్ళ స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రభుత్వాలు, మహిళా సంఘాలు పోరాడుతుంటే ఇంకా నాకు స్వేచ్ఛ లేదని చావడానికి వచ్చావా? నువ్వు నిజంగా పిచ్చిదానివే. అవును, నేను నిజంగా పిచ్చిదాన్ని. ఈ సమాజం ఇచ్చిన స్వేచ్ఛ నాకు అక్కర్లేదు. నేను అలాంటి దాన్ని కాదు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సాధారణమైన జీవితాన్ని గడుపుతున్న మాలాంటి అమ్మాయిలు కోరుకునే స్వేచ్ఛ కావాలి. దానికి కూడా ఆంక్షలు పెడితే ఎలా బతకాలి? తెలిసి తెలియని వయసులో చేసిన తప్పును ఆసరాగా తీసుకొని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, చదువును మాన్పించి నా ఇష్టాలతో పని లేకుండా వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అందుకే ఇష్టం లేని చోట కష్టంగా బతకలేక, మనసు మార్చుకొని ఉండలేక చావుకు సిద్ధపడి వచ్చాను. తప్పు చేస్తున్నావు. ఆత్మహత్య మహాపాపం. అన్నిటికీ చావే సమాధానం కాదు.
చావడానికి చాలా ధైర్యం కావాలి. అదే ధైర్యంతో బతికి చూపించు. 86 లక్షల జీవరాశులలో మానవ జన్మ చాలా గొప్పది. అలాంటి మానవ జన్మను అర్ధాంతరంగా తుంచాలనుకోకు. నీ వాళ్ళు కాకపోతే ఏమి, నేను అర్థం చేసుకునే మనిషి నీ జీవితంలోకి రావచ్చు. తొందరపడుకు. ఆలోచించు. ఆలోచించుకున్నాక కూడా నీ మనసు మారకపోతే నేను నిన్ను ఆపను. నువ్వు ఆనందంగా చచ్చిపో. నేను చనిపోయినా కూడా ఈ సమాజం నన్ను ఆడిపోసుకుంటుంది. అందుకే నేనేమిటో బతికి చూపిస్తా. మీ మాటలు నాకు బతకడానికి స్ఫూర్తినిచ్చాయి. మీరే చెప్పారు నన్ను అర్థం చేసుకునే మనిషి నా జీవితంలోకి వస్తారని. ఎవరే ఎందుకు, నా జీవితంలోకి మీరే రావచ్చుగా. తనువు చాలించాలని వచ్చిన నాకు మనసు మార్చి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీ గుండెలో నాకు చోటు ఇవ్వండి. మీ చిటికినీళ్ళు పట్టుకుని నడవడానికేనేమో మీరు నా చేయి పట్టుకున్నారు. ఏంటండి, నేనేమైనా తప్పుగా మాట్లాడ్డానా? అలా ఆలోచిస్తున్నారు. గమ్యం దొరకని బాటసారిలా ఎవరి కోసం వెతుకుతున్నానో తెలుసా నీకు? చెప్తా విను. నాదొక ఆనందమైన జీవితం. ఆ ఆనందమైన జీవితంలోకి అందమైన ప్రకృతి వచ్చింది. ఆ ప్రకృతి పేరే నందు. నిండు జాబిలి రూపం, నిలువెత్తు సౌందర్యం, మెరిసే తారలే ఆమె నయనాలు, తేనెలూరే మధురాలే ఆమె అదరాలు, చామంతుల సిగ్గులే ఆమె బుగ్గలు, ఆమె నవ్వులో తెల్లదనం, ఆమె చూపులో చల్లదనం, ఆమె మాటలో తీయదనం, ఆమె మనసులో మంచితనం, ఆ వాళ్ళ చూపు కొంటెదనం, ఆమె అందం సుందరం సుమధురం, ఆమె నాకు దొరకడం అపరూపం. సరే తమ్ముడు, నువ్వు వెళ్ళు, నేను వస్తా. నువ్వు రోజు గుడికి ఎందుకు వస్తున్నావో నాకు తెలుసు. నీ ప్రవర్తనపై నాకు అనుమానం ఉంది. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేని మనల్ని మన మామయ్యలు ఎంతో గారాబంగా పెంచారు. దాన్ని అలసుగా తీసుకోకు, జాగ్రత్తగా ఉండు. పద 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 పదమని పెదవులెలా పరిగెడితే పరి 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 విధముల మది వలదని వారిస్తే పెరుగుతోందే మది కాయాసం, పెదవడుగుతోందే చలి సావాసం. అప్పుడే వచ్చావా? పగటి కోసం సూర్యుడు వస్తాడు, చీకటి కోసం చంద్రుడు వస్తాడు. నీ కోసం నేను ఎప్పుడు వస్తా. ఈ మాటలకేం కానీ తిన్నావా? తెచ్చి పెట్టడానికి నాన్న లేడు, వండి పెట్టడానికి అమ్మ లేదు. అలా ఎవరు లేరని ఎందుకు అనుకుంటున్నావు? నీకు నేనున్నాను కదా. ఇదిగో పట్టు. ఏంటి అలా ఉన్నావు? ఏదో పోగొట్టుకున్న దానిలాగా. అవును, పోగొట్టుకున్నాను. కన్న ప్రేమని, నాన్న పెంపకాన్ని. నా చిన్నప్పుడు బస్సు ప్రమాదంలో అందరూ చనిపోయారు. 2 చిన్నపిల్లలు తప్ప. అందులో నేనొకరు. ఇంకొకరు నేను. నిజమా? నిజం.
సర్లే వెళ్దాం పదా, ఇప్పటికే ఆలస్యమైంది. మీరు ఉన్నారా, నేను వెళ్ళి కూల్ డ్రింక్ తెస్తా. మామయ్య, నువ్వు ఇంటికి రాకుండా పొలాల వెంట తిరుగు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు? తొందరగా రా. వస్తున్నా. అన్నా 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 అన్నా, చిన్ని ఒక చీర తీసుకురమ్మా, మీ బాబాయ్ చాలా కోపంగా వస్తా ఉన్నాడు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా, లేక నేను చెప్పాలా? ఏమైంది తమ్ముడు, ఎందుకు ఈ కోపం? వచ్చి కూర్చో. ఇంకా ఏం కావాలి? ఇంటి పరువు గుమ్మం దాటి బయటికి వెళ్ళింది. అది ఊరు వాడ తెలియకముందే దాన్ని తెచ్చి ఇంట్లో పడేయాలి. ఎక్కడికి వెళ్ళింది నీ ముద్దుల మేనకోళ్ళు? పిలువు బయటికి. నందిని ఎక్కడికి వెళ్ళిందమ్మా? బయటికి వెళ్ళింది నాన్న. ఏమ్మా నందిని, ఎక్కడికి వెళ్ళావు? అది గుడికెళ్ళా మావయ్య. గుడికే వెళ్ళావా, లేక ఇంకెక్కడికైనా వెళ్ళావా? నేను నిజంగానే గుడికెళ్ళా మావయ్య. నిజం చెప్తావా లేక చంపి పాతేయాలా? చెప్పమ్మా నందిని, అడుగుతున్నాడుగా, ఎక్కడికి వెళ్ళావు? నేను నిజంగానే గుడికెళ్ళా మావయ్య. నువ్వు గుడికి వెళ్ళిన సమయం వేరు, ఇప్పుడు ఇంటికి వచ్చిన సమయం వేరు. తల్లి తండ్రి లేని పిల్ల అని ఎల్లారు ముద్దుగా పెంచితే ఆటలాడే వయస్సు కదా అని ఎవడు చెయ్యో పట్టుకుని పొలాల మీద తిరుగుతున్నావు? ఎవడు వాడు? నన్నే అనుమానిస్తున్నారా మావయ్య? మీరు నిజంగా చూసారా లేక ఎవరైనా చెబితే విన్నారా? చూసి ఉంటే ఇద్దరిని ఎక్కడే పాతేసేవాడిని. విన్నాను కనుక నిజమో కాదో తెలుసుకుందామని వచ్చా. ఎవరు చెప్పారు మీకు? నేనే.
నీకు ఆ రోజే చెప్పా జాగ్రత్తగా ఉండమని, అయినా నువ్వు వినలేదు. నీ కాలో చేయ తీసేస్తే కానీ నువ్వు వినలేదు. చిన్న ఆగో, ఇది ఆడపిల్ల విషయం. ఆవేశపడితే ప్రయోజనం లేదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఎదిగే పిల్లలు ఉన్నారు. నలుగురు ఉంటే పరువు పోతుంది. ఇంకా ఉందనుకుంటున్నారా మామయ్య పరువు మర్యాద? వాళ్ళిద్దరూ ఏ రోజైతే కలిసి తిరగడం మొదలుపెట్టారో ఆ రోజే పోయింది. ఏంటి అప్పటి నుంచి పరువు అంటున్నారు? నేనేం తప్పుడు పని చేయలేదు, ప్రేమించాను. అది కూడా తప్పేనా? ఎవరో ఏదో అనుకుంటారని మన పనులు మానుకోముగా. లోకులు కూసే కాకులు, మొరిగే కుక్కలు, ఎగిరే కోతులు, బట్ ఐ డోంట్ కేర్. అయినా ఇంత దూరం వచ్చాక దాచిపెట్టి ప్రయోజనం లేదు. తన పేరు సూర్య, నేను తను ప్రేమించుకుంటున్నాం, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఏంటి ఒప్పుకునేదే? అంతవరకు నువ్వు బతికి ఉంటే కదా. ఇంటి పరువు తీసి నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. చంపరా, చంపు. ఏంట్రా నిజంగా చంపలే ఉన్నావే? నేనే తప్పు చేయలేదు మామయ్య, నన్ను నమ్మండి మామయ్య. నమ్మకానికి అమ్మ లాంటి దానివి. అలాంటి నువ్వు మా దగ్గర నిజం దాచావు. నీ భవిష్యత్ కోసం నా తమ్ముడు తన జీవితాన్ని అంకితం చేశాడు. ప్రేమించేవాడు, మీరు ఆపదల్లో ఉంటే రక్షించేవాడు, మీరు తప్పు చేస్తే దండించేవాడు వాడేగా. వెళ్ళి వాడిని అడుగు. నేను మీ మేనకోడల్ని మామయ్య, మీ పెంపకంలో పెరిగిన దాన్ని. తప్పు చేశాను అంటే నమ్ముతారా మామయ్య? నువ్వు తప్పు చేయకపోవచ్చు, కానీ తలదించుకునే పని చేశావు. ప్రేమించడం తప్ప మామయ్య? ప్రేమించడం తప్పు కాదు. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి ప్రేమించే హక్కు ఉంది. అలానే నువ్వు ప్రేమించావు, కానీ నీ ప్రేమ విషయం ఇంట్లో చెప్పకపోవడం నువ్వు చేసిన తప్పు. మా అక్క అంటే మాకు ప్రాణం. నువ్వు మా అక్క కూతురువి. నీలో మా అక్కను చూసుకుంటున్నావు. అన్నా, చెప్పవలసింది చెప్పాను, ఇక చేయవలసింది చేస్తాను. ఇంట్లో పిల్లలు జాగ్రత్త. చిన్న ఇంట్లో అల్లారి పిల్లగా ఉన్న నందిని ఆలోచించి మాట్లాడుతుందంటే దానికి కారణం వాడిచ్చిన ధైర్యం. ఆ ధైర్యాన్ని తెగింపు కాకముందే తుంచేయాలి. రేపు పొలానికి తీసుకురా. నేటి సమాజంలో ప్రేమకు అర్థం లేదు. ఒంటి మీద బట్టలు మార్చినట్టు అమ్మాయిలు అబ్బాయిల్ని మారుస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిల్ని మారుస్తున్నారు. నీకు ఈ సమాజం ఏమిటో తెలియదు. తెలిసినా అర్థం చేసుకునే వయసు నీది కాదు. జరిగిందంతా మర్చిపో. తొందరలో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. వెళ్ళు. నందు, చెప్పిన మాట వింటే వరాలిచ్చే శివుణ్ణి, వినకపోతే తెగ నరికే రుద్రుణ్ణే. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం ఈ జంట. విలువలకు లొంగిపోతుందో, వీధిరాతకు బలి అవుతుందో. సరే సూర్య, నేను వెళ్తా మరి. మళ్ళీ రేపు వస్తావుగా?
నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నందిని. నా ప్రేమ నువ్వు, నా ప్రాణం నువ్వు, నా గమ్యం నువ్వు. వెళ్తున్న సూర్య, నీ జీవితంలో నుంచి నేను మళ్ళీ వస్తానో రానో తెలియదు. రాకపోతే క్షమించు, వస్తే ఆదరించు. తండ్రి మాట కోసం రాజ్యం వదిలి అడవికి వెళ్ళిన ఆ రాముడు దేవుడు అయితే, అక్క మాట కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మా మామయ్య నాకు దేవుడు. మళ్ళీ నేను నీ దగ్గరికి వస్తే ఆయన అనుమతితోనే వస్తా. తనాదిలే చూపించకలలే నీకిచ్చా దిగులే. నీ స్వచ్ఛమైన ప్రేమలో నేను తరించాలనుకుంటున్నాను. మీరే అన్నారుగా, జీవితం ఇక్కడితో ఆగిపోకూడదని. ఇద్దరి జీవితాలకు జరిగిన గతాలకు ముగింపు చెబుతూ కొత్త జీవితాన్ని మొదలు పెడదాం.